పరిశుద్ధమైన దేవుని వాక్యంలో నుండి మన వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక. వారందరూ తీయండి, దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏదైనా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన చేసి. మహాపరిశుద్ధుడా, దైవ తండ్రి, స్తోత్రం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం మీది మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు కొన్ని విషయములను విడిచిపెట్టమన్నాడు. ఏంటంటే అవి 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని ఏం చేయమంటున్నాడు? విసర్జించమంటున్నాడు. ఏమేమి విసర్జించాలంట? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని ఏం చేయమంటున్నాడు? విసర్జించమంటున్నాడు. విసర్జించుట అనగా తిరిగి పొందలేనిది అన్నమాట. విసర్జించుట అంటే తిరిగి పొందలేనిది. ఏదైనా ఒక వస్తువును మనం ఇక్కడ విడిచిపెట్టిపోతే మళ్ళీ దీన్ని తీసుకోవచ్చు. దీన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా అది నాకొద్దన్న ఉద్దేశంతో పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతే దాన్ని విసర్జించుట లేదా పరిత్యజించుట అని చెప్పవచ్చు. కాబట్టి విసర్జించుట అనగా తిరిగి మనము తీసుకోలేదు అన్నమాట. కనుక దేవుని పిల్లలు కూడా కోపము, ఆగ్రహము, దూషణ, బూతులు అను వీటిని ఏం చేయమన్నాడు? ప్రభు విసర్జించమన్నాడు. ఇవి తిరిగి మీ దరికి రాకూడదు. ఇవి తిరిగి మీ చెంతకు రాకూడదు. ఇవి తిరిగి మీతో కూడా నివాసము చేయకూడదు. కోపము ఎంత భయంకరమైందంటే కోపాన్ని ఓ భక్తుడు అనుభవంతో సమానంగా పోల్చాడు. ఎందుకంటే కోపము చేత ఎన్నో ఘోరమైన విపరీతమైన పాపపు కార్యాలు ఎన్నో కోపం వల్ల జరిగిపోతా ఉన్నాయి. అందుకే ఈ కోపం ఉండటం చేత అనేకులు పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఇదే ఆ పౌలు ఎఫెసీయులకు రాస్తూ కూడా ఒక మాట అంటాడు, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి అంటాడు. కోపము మానవ సహజ లక్షణం. కానీ ఆ కోపాన్ని అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ ఏమంటున్నాడు? విసర్జించండి, వదిలిపెట్టండి అని అపోస్తలుడైన పౌలు చెబుతా ఉన్నాడు. ఎందుకని ఆయన ఇలా చెబుతా ఉన్నాడంటే ఆయన కూడా ఒకప్పుడు ముక్కోపి, మనకందరికీ తెలుసు ఎంత ఆగ్రహావేశములు కలిగినటువంటి వాడు. ఒకప్పుడు ప్రభువును తాను పట్టుకొనక ముందు, ప్రభువును తాను వెంబడించక ముందు, ప్రభువును గురించి తాను తెలియక ముందు తాను ఎంత ముగ్గోపో
కోపిష్టో మనకందరికి బాగా తెలుసు. ఆయన ఆగ్రహము చేత క్రైస్తవులని పిలువబడి ప్రతి వారిని కూడా బయటకు ఈడ్చి చెరసాలకు బంధకములకు అప్పగించినటువంటి ఆ అపోస్తలుడైన పౌలు గారు అన్నమాట. ఇటువంటి వ్యక్తి తన ఆగ్రహావేశముల చేత, కోపము చేత తానేది సాధించలేదని గ్రహించిన వాడే ఏమని చెప్తున్నా అంటే కొలస్సీలకు రాస్తూ కోపమును ఏం చేయమంటున్నాడు? విసర్జించబడు. కోపాన్ని ఏం చేయాలంట? విసర్జించాలి. కోపాన్ని మనము విడిచిపెట్టాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, కోపము చేత కయీను హెబెలు దేవుని సన్నిధికి అర్పణలను తీసుకుని వచ్చారు. దేవుడు హెబెలు అర్పణను స్వీకరించాడు, కయీను అర్పణను తిరస్కరించాడు. అప్పుడు కయీనుకు ఏమొచ్చిందయ్యా? కయీనుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? దేవుని మీదే కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ఏం చేస్తున్నాడో తన ఎరుగక, తాను గుర్తించకుండా తన తమ్ముడైన హెబెలును ఏం చేశాడు? చంపేసి. పౌలు కూడా చూడండి, తాను ఆ యూదా మత ప్రతిష్టను కాపాడాలనే ఉద్దేశంలో ఆగ్రహావేశపడి ఎంతో మంది ప్రాణాన్ని తన చేతుల తీసినటువంటి మానవుడు. అందుచేత అటువంటి అనుభవాన్ని, అటువంటి పాపమ కార్యం తన కోపములో తాను చేసినందువలన పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా కోపమును, ఆగ్రహమును ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టి. ఎందుకనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా చూడండి, ఆయన ఎంతో మంది దూషించారు, హేళన చేశారు, అవమానపరిచారు. నీవే దేవుని కుమారుడవైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నారు. నీవే దేవుని కుమారుడవైతే ఈ 3 మేకలు పీక్కొని కిందికి దిగమన్నారు. ఎంతగానో హేళన చేశాడు. ఆయన కోపం లేదా? ఆయన కూడా ఎంతో కోపం వచ్చి ఉంటారు. అయితే తాను వచ్చినటువంటి, తనను దేవుడు పంపినటువంటి, తనను దేవదేవుడు ఈ లోకానికి పంపినటువంటి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే తానేం విడిచిపెట్టాలి? ఆగ్రహాన్ని, కోపమును విడిచిపెట్టాలి. అందుచేతనే భక్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తాడు, నరుని కోపము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు అని అంటాడు. నరుని కోపము ఎవరి ఉద్దేశాన్ని నెరవేర్చదంట? దేవుని ఉద్దేశం, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. కాబట్టి నీవు కోపపడి ఆగ్రహావేశపడమై సాధించేది ఏం లేదు. దాని ద్వారా నీకే కీడును, నీకే చేతులు కొని తెచ్చుకుంటావు. ఎందుకనంటే ఒక విషయం మనం చెప్పలే, దేవుడు యోనాను పిలిచి, యోనా, నినివే పట్టణస్థులకు ఒక దుర్గతి కలగబోతా ఉంది, నీవు వెళ్ళి చెబితే వారు రక్షింపబడతారయ్యా అని యోనాకు చెప్పాడు. యోనా ఆ పట్టణం మీద యోనాకు బహు కోపం అన్నమాట. నినివే పట్టణం మీద యోనాకేముంది? కోపం. ఒకప్పుడు వారి పితరుల కాలంలో ఈ నినివే పట్టణస్థులు వారి పితరుల కాలంలో వారిని కొట్టి, హింసించి, బాధించినటువంటి ప్రజలు అన్నమాట. అందుచేత నా పితరుల కాలంలో ఈ పట్టణస్థులు నాకు చేశారు కదా, అయితే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి చెప్పు, వారు రక్షింపబడతారని చెప్తా ఉన్నాడు. వారు చస్తే చావని అని దేవుని యొక్క ఉద్దేశం నుండి, దేవుని యొక్క చిత్తం నుండి తొలగిపోయి మరొక ప్రాంతానికి ఓడెక్కాడు. తద్వారా యోనా కలిగిన ఫలితం ఏంటో మనం చూశాం కదా. కనుక యోనా కూడా నినివే పట్టణం మీద ఉన్న కోపాన్ని బట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని మాట వినకుండా తనకు తానే ఏం తెచ్చుకున్నాడయ్యా? కీడు తెచ్చుకున్నాడు, శ్రమ, బాధ తెచ్చుకున్నాడు. గమనించండి,
గమనించండి, నరుని మీద కానీ, ఏ పట్టణం మీద కానీ, ఏ వస్తువు మీద కానీ నీ ఆగ్రహావేశముల చేత నీవు సాధించేది ఏం లేదు. దాన్ని విడిచిపెట్టి, దాన్ని వదిలిపెట్టి, ఇదిగో నీకు అవకాశం ఉంటే, ప్రభు నిన్ను ఇంకా మంచి మనస్సు నీకు ఇస్తే, ప్రతి వారితోనూ సఖ్యతగా ప్రేమపూర్వకంగా నడుచుకున్నట్టు చాలా యుక్తమైన కార్యం. అందుచేత పౌలు కొలస్సీయులకు రాస్తూ ఏమంటున్నాడయ్యా? కోపమును, ఆగ్రహమును ఏం చేయమంటున్నాడు? విసర్జించమంటున్నాడు. మూడవది ఏం చెప్పాడు ఆయన? దుష్టత్వమును విడిచిపెట్టమని. దుష్టత్వం అనగా దేవుని అందరి అవిశ్వాసం, దేవుని నమ్మకపోవడం, దేవుని అందరి విశ్వాసం ఉంచకపోవడం. కీర్తన గ్రంథంలో భక్తులు రాసి పెట్టాడు, దేవుని యందున్న అవిశ్వాసమే దుష్టత్వం మనకు మూల కారణం. దేవుని భయము లేకపోవడమే దుష్టత్వం మనకు మూల కారణం. ఏదైనా ఒక వ్యక్తి ఒక తప్పిదము కానీ పాపము కానీ చేస్తున్నప్పుడు వాళ్ళలో దేవుని భయం ఉంటే ఆ పాపము జోలికి వాడు వెళ్ళాడు. దేవుని యందు భయభక్తులు వారికి ఉంటే వాడు అటు దుష్టక్రియలు జరిగింపక దూరంగా ఉండేవాడు. కానీ వాటన్నిటినీ వాడు చేస్తా ఉన్నాడంటే దేవుని యందు మనకేం లేదయ్యా? భయభక్తులు లేవు. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని యందు వారికి విశ్వాసం అనేది లేదు. నేడు సమాజాన్ని, ప్రస్తుత పరిస్థితులను మనం చూస్తా ఉంటే ఎంతో భయంకరమైన పాపపు వేషాలు ఎన్నో జరుగుతాము. జనులలో దేవుని భయము లేకపోవడం వలన, జనులలో దేవుని అందరి విశ్వాసం లేకపోవడం వలన జనులు ఎన్నో దుష్టక్రియలు అమాయకపు ప్రజల మీద, ఇదిగో దుర్బలులైనటువంటి ప్రజల మీద అఘాయిత్య, దాడులు ఎన్నో విధాలుగా వారు అణచివేయాలని చూస్తాం. అయ్యా, ప్రస్తుత పరిస్థితులు దేవుని అందరి భయభక్తులైనటువంటి లేదా దేవుని అందరి విశ్వాసం అనేటువంటి జనం మధ్య నేను లేవు. అటువంటి పరిస్థితులలో మనము కూడా అవిశ్వాసుల వలె దేవుని అందరి విశ్వాసాన్ని మాని, దేవుని అందరి విశ్వాసమును విడిచిపెట్టి మనం కూడా వారి వలె ఆగ్రహావేశాలు కట్టలు తెచ్చుకొని మీదకు వెళ్దామా? గమనించండి. దుష్టత్వాన్ని ప్రభు ఏమంటున్నాడయా? విసర్జించమంటాడు. దుష్టత్వమును విసర్జించండి. మీరు దేవుని అందరి అవిశ్వాసులుగా ఉండవద్దండి. మీ మీద దాడి చేసినటువంటి వాడైనా, మిమ్మల్ని దూషించిన వాడైనా, అవమానపరచబడిన వాడైనా, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న కాలంలో ఎవరిని హింసించాడు? మనలాంటి సహోదరులని హింసించాడు, బాధించాడు, ఎంతో మందిని చంపాడు. అటువంటి సౌలుతో ప్రభు అన్నాడు, సౌల నన్నేలా హింసించుచున్నావు. ఎవరిని హింసించాడంట? అయ్యా, ఈరోజు నిన్ను దూషించి నేను అవమానకరంగా మాట్లాడుతున్నాడంటే నిన్ను కాదు దూషించి వాడు దూషించింది నీ ప్రభువునే దూషించుచున్నాడు. ఆ విశ్వాసాన్ని నీవు కోల్పోవాలి. అయ్యా, ఈనాడు నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాడు నిన్ను కాదు ఇబ్బంది పెట్టేవాడు, నీ ప్రభువునే ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆయన తన కార్యములకు, తన ఉద్దేశములకు ఎవడడ్డొచ్చినా కూడా, ఎవరు తన ప్రజలకు వ్యతిరేకముగా, విరోధముగా దుష్ట కార్యములు జరిగించినా కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన సౌలను దుష్టుని పౌలను సాత్వికునిగా మార్చుకొని తన పని ఎలాగో జరిగించుకున్నాడు అలాగ జరిగించుకున్నట్టు ఆయన సామర్థ్యమైనటువంటి వాడు కనుక దేవుని ప్రజలు దేవుని అందరి అవిశ్వాసం అనే దుష్టత్వాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టేసి నిన్ను పాపములకు పురికొల్పుతున్నటువంటి దేవుని అందరి భయభక్తులు లేని తనాన్ని నీవు విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతక నేర్చుకోవాలి.
ఈలాగున మనము కోపము, ఆగ్రహమును, దుష్టత్వాన్ని ఏం చేయాలా? విసర్జించాలి. విసర్జించిన దాన్ని ఎవడు తిరిగి తీసుకోడు. కాబట్టి నేను కూడా కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును ఏం చేయాలా? విసర్జించాలి. ఎక్కడ ఏం చేస్తున్నా నా ప్రభువు చూస్తున్నాడు, నా దేవుడు నాతో కూడా ఉన్నాడు, నా ప్రభువు అన్నిటినీ గమనించుతున్నాడు అనే భయం కలిగి, భక్తి కలిగి, ఆ విశ్వాసముతో కూడిన హృదయము కలిగి మన ప్రభు వైపు చూడబద్దులమై ఉన్నాం. ఆ విశ్వాసము లేకపోతే నీవు జరిగించినది యావత్తు దుష్టత్వంతో సమానముగా ఉంటుంది. జాగ్రత్త. దేవుని యందు విశ్వాసము కలిగి నీ భారం యావత్తు, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. అప్పుడు నీ విశ్వాసమును బట్టి ఆయన ఎవరికి ఏ క్రియ చేయవలనో, ఎవరికి ఎట్టి క్రియ చేత బుద్ధి చెప్పవలనో, ఎవరిని ఏ విధముగా మార్చి సాత్వికుని, దీనునిగా నిన్ను అవమానపరిచిన వారి చేత నీకు ఘనతను ఎలా ఇప్పించాలో ప్రభువుకు తెలుసు. ఈ సందర్భంగా మొర్దెకై అయిన భక్తుని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొర్దెకై అయిన భక్తుని వాళ్ళు హామాను వాడు ఏం చేయాలనుకున్నాడు? అంతయ్య, మొర్దెకై అయిన వాడు ఒక్కరిని చంపితే నా పదవికి ఏం ఉపయోగం? నాకున్న స్థానానికి యూదులందరినీ హతమారుస్తాడని తీర్మానం చేసి, ఆ యూదులందరినీ హతమారుస్తావా అని దేవుని పిల్లలందరూ మూకుమ్మడిగా హామాను మీద దాడి చేయలేదు. ఏం చేశారు? వాళ్ళు రాణి అయిన ఎస్తేరుకు విషయం చెప్పి 3 దినములు రాణి అయిన ఎస్తేరును యూదా ప్రజలందరూ ఏం చేశారయ్యా? 3 దినములు ఉపవాసం ఉండి తమ దేవుడైన యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశారు. వారి దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టి దుష్టులతో దుష్టత్వము చేయలేదు, దుష్టులతో దుష్ట కార్యములు జరిగించడానికి వారు పూనుకొనలేదయ్యా. దుష్టులతో కలిసి దుష్ట కార్యముల వైపు వారు వెళ్ళలేదు. తమ ప్రభులందు తమకున్న విశ్వాసమును బట్టి దేవా మాకు సహాయం చేయమని తమ ప్రభువును వేడుకున్నారు. నేను మనము కూడా అంతే. దుష్టత్వము చేత నీ మీద విరాగుతున్న వారి కొరకు దుష్టత్వంతో వారి మీదకి వెళ్ళవద్దు. నీ దేవుని అందరి విశ్వాసం ఉంచి ఆయన అప్పచెప్పి ఆయన సమర్పించి నీ విశ్వాస యాత్రలో నీ వల్ల అయినంత మటుకు, నీ చేతులైనంత మటుకు ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతూ ప్రయత్నం చెయ్యి. నీ మీద అన్యాయముగా ప్రవర్తించిన వారి స్థితిగతులు మన ప్రభువు చూసుకుంటాడు. అలాగూ ఆయన మీద వేయటయే నేను దేవుని యందు విశ్వాసం ఉంచుట లేదు. వాడు దుష్టత్వము చేత నన్ను కొట్టాడు, తిట్టాడని ప్రతిదాడి నీవు చేస్తే నీకు ఆయనకి ఏం తేడా లేదు. గమనించండి. కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును ఏం చేయాలా? విసర్జించాలి. 4వది, మీ నోట దూషణ. ఏమంటది? దూషణ. ఇదేం దూషణ? ఈ దూషణ అనేది అందరిలో ఏం చేస్తారంటే, మనిషి ఎదురుగా ఉన్నప్పుడు చక్కగా పొగిడి మాట్లాడుతూ మనిషి చాటైపోగానే ఏం చేస్తారు? దూషిస్తారు, అవమానపరుస్తారు, అన్యాయంగా మాట్లాడతారు, అక్రమంగా నడుచుకోవాలి. మీ నోట దూషణ, బూతులు మీరేం చేయమంటున్నాడు ప్రభు? విసర్జించమంటున్నాడు. ఏం విసర్జిస్తాం మనము? మన శరీరంతో విసర్జించేది గొడవ. మన శరీరంతో మనం విసర్జించిన దాన్ని తిరిగి మనం తీసుకుంటామా? అయ్యా అమ్మా, తీసుకుంటామా? మన శరీరంతో మనం విసర్జించిన దాన్ని ఎలాగో తిరిగి మనం తీసుకోలేము.
అలాగనే నీ ప్రభువును బట్టి నీవు విసర్జించిన కోపము, ఆగ్రహము, అయా దుష్టత్వము, దూషణయు మన నోట భూతులను ఏం చేయకూడదంట? చదవడానికి కావాలి. ఒకరితో ఒకడు ఏం చేయకూడదు? ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా ఏం చేయాలట? పరిత్యజించి అంటే విడిచిపెట్టి, పరిత్యజించి. ఒకసారి పరిశీలన సందుకాయలు వచ్చి తామేదో నీతిమంతులం అన్నట్టుగా కథ చెప్పారు. అయా కుటుంబంలో 5 మంది సహోదరులు ఉన్నారు. మొదటి వాడు వివాహం చేసుకున్న సంతానం కాకుండా చనిపోయాడు. అలాగే మళ్ళీ 2వ వాడు స్వీకరించాడు, వాడు సంతానం లేకుండా చనిపోయాడు. 3వ వాడు స్వీకరించాడు, వాడు సంతానం లేకుండా చనిపోయాడు. ఇలా 5 మంది చనిపోయారు. మన పరలోకం ముందు ఎవరికి భారీగా ఉంటుందయ్యా అన్నాడు. ప్రభువుకి ఏమంటున్నాడు? పరలోకం ముందు పెళ్లి ఇయ్యబడదు, పెళ్లి చేసుకొనబడదు. అలాగైతే మోషే పరిత్యాగ పత్రిక రాయించి వదిలిపెట్టమన్నాడు కదయ్యా. అది మీ దుష్టత్వాన్ని చెప్పాడు, మీ దుష్టత్వమును బట్టి చెప్పాడని ప్రభు అంటాడు. పరిత్యజించి, పరిత్యాగమనగా నీకు వారికి సంబంధం లేకుండా సంపూర్ణంగా విడిచిపెట్టాడు. మన నోట పూతులు, మన నోట దూషణ, అయా మన దుష్టత్వం, మన ఆగ్రహం, మన కోపం ఏం చేయాలి? విసర్జించేసేయాలి. దానికి నీకు సంబంధం లేదు. ఎందుకని ఇదొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకనంటే ఏలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాడి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ఏం ధరించుకుని ఉన్నామంట? ఏం ధరించుకుని ఉన్నామంట? ఇంకో మాట కూడా ఉన్నాయి. నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు కనుక మీరు పై వాటన్నిటిని ఏం చేయండి? విసర్జించండి, పరిత్యజించండి అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసి పంపారు. నూతన పరచబడుచున్న, ఏం నూతన పరచబడుచున్నాము? ఏం నూతన పరచబడుచున్నామంటే అయా కొరింథీయులకు రాసిన పౌలు ఒక మాట అన్నాడు. చూడండి 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం. క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను
క్రీస్తునందున్నాడు వాడు నూతన వాడు ఏమై ఉన్నాడంట? నూతన సృష్టి. ఏ స్వభావాన్ని ధరించుకుంటూ ఉన్నామంట? ఇప్పుడు నూతన పరచబడుచున్నాము కనుక మీరు పై వాటన్నిటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. మీరు ఈ క్రీస్తు యేసునందున్నాడు వాడు ఏ సృష్టి? నూతన సృష్టి. పాతవి గతించును, ఇదిగో సమస్తమును ఏమైనాయంట? క్రొత్తవాయును. పాతవి గతించును. మీ ప్రాచీన స్వభావము వాటి క్రియలతో కూడా పరిత్యజించి నవీన స్వభావమును మీరేం చేస్తున్నారు? ధరించుకొని ఉన్నారు. ఎందుకు ధరించుకొని ఉన్నామంట? నూతన పరచబడుచున్నారు. నవీన స్వభావాన్ని మనము ధరించుకొని ఉన్నాం కనుక ఏం చేయాలి? కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణను, బూతులను అయ్యా మరి అది అంత మాత్రమే కాకుండా నాలుగవది ఒకరితో ఒకడు అబద్ధం ఆడతాడు. ఏం చేయాలి? విసర్జించాలి. ఒకరితో ఒకటి ఈ దినాలు ఎంత సులభంగా అబద్ధం ఆడేస్తున్నారు. చాలా భయంకరం. ఏ వివాహం చేయాలన్నా, ఏ మంచి కార్యం చేయాలన్నా, ఏ విధమైనటువంటి పనులు చేయాలన్నా బహు భయంకరంగా అబద్ధాలు సులభంగా ఆడేస్తున్నారు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడదు. వీటన్నిటిని నీవు నూతన పరచబడాలి అంటే నీ ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా ఏమైపోవాలి? విడిచిపెట్టాలి, పరిత్యజించాలి. నవీన స్వభావం ధరించబడిన వారమై ప్రభువు ఎప్పుడు వచ్చాడు? మనం ఏమైతామంట? కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 52 వచ్చి ప్రభు పోగొట్టాడు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నా, క్రీస్తునందున్న మీరు ఒక రెప్పపాటున మార్పు పొందడము. మనమందరం కూడా ప్రభుతో ఉండడం ఏం చేయబడతామంట? కొనిపోబడదుము అని పౌలు కొరింథీయులకు రాస్తూ అన్నాడు. కాబట్టి మనమందరము ఒక రెప్పపాటున మార్పు, నూతన స్వభావం, మన ప్రభువును కలిగిన నూతనమైన స్వభావాన్ని మనం కలిగి ఉండాలంటే మన ప్రాచీన స్వభావంలో దాని క్రియలతో కూడా ఏమైపోవాలి? మనం విసర్జించాలి, విడిచిపెట్టాలి. నిజంగా నీ ప్రభు వచ్చినప్పుడు నీవు నూతన సృష్టివై, నూతన స్వభావమైన వాడు, నూతన మనస్సు కలిగిన వాడవి, నీ ప్రభువును కలిగిన క్రీస్తు యేసును కలిగిన శ్రేష్టమైన మనస్సు కలిగిన వాడవై నీ ప్రభువుని ఎదుర్కోవాలంటే నీ ప్రాచీన క్రియలు వాటి క్రియలతో కూడా ఏమైపోవాలి? విసర్జించేసాను, పరిత్యజించేసాను. అలా విసర్జించినప్పుడు నీవు ఎప్పుడు మార్పు పొందవలసి ఉన్నదో, ఎప్పుడు నూతన స్వభావం ధరించుకోవలసి ఉన్నదో, ఎప్పుడు నీవు సంపూర్ణంగా ప్రభు యొక్క ఆ పరలోకము పట్టణములకు సంపూర్ణంగా మార్పు చెంది లోకంలోనే ఆ పట్టణానికి వేగిరపడవలసి వచ్చే సమయానికి నీ స్వభావం సంపూర్ణంగా మార్చివేయబడాలి. అప్పుడే నీవు నేను మనమందరం కూడా ప్రభుతో కూడా ఉండటం, సిద్ధంగా ఉండటం. ఈ ప్రాచీన క్రియలు, ఈ ప్రాచీన స్వభావాలు మనలో అలాగే పెట్టుకొని, మనలో అలాగే ధరించుకొని, వాటితోనే మనం కాలయాపన చేసి, వాటితోనే మన జీవితాన్ని వెళ్ళబుచ్చి, ఇదిగో ఏమాత్రం కూడా ప్రభునందు విశ్వాసము నేను జీవితాన్ని గడపడం ద్వారా నేను నూతన స్వభావాన్ని ఆదిలో పొందలేమయ్యా. ఆదిలో నూతన స్వభావాన్ని నేను పొందాలంటే ప్రభు వచ్చినప్పుడు, ఆయన పిలిచినప్పుడు, ఇదిగో ప్రభు నేను ఉన్నానంటూ ఆయన సన్నిధికి నేను చేరాలంటే మన ప్రాచీన స్వభావం వాటి క్రియలతో కూడా ఏమైపోవాలి? విసర్జించేసేయాలి. నూతన స్వభావమైన వారిపై మన ప్రభుతో కూడా ఉన్నట్టు ఎల్లవేళలా మనం సిద్ధంగా ఉండాలని
దేవుని సేవకునిగా మనం చేస్తా ఉన్నాం. దేవుడి కొద్దిగా మన నిమిత్తమై దీవించుకుందాం.